ఇండియా ఖేలో ఫుట్బాల్ సీజన్ 5లో భాగంగా రాబోయే రోజుల్లో గుంటూరు, విజయవాడలో ట్రయల్స్ నిర్వహించబోతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 4న ఏలూరులో బొద్దిట్రి స్కూల్లో, 5న నరసరావుపేట జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్, 8వ తేదీన గుంటూరు లయోలా కాలేజీ గ్రౌండ్, ఇక 9వ తేదీన విజయవాడలో ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ అవేర్నెస్ క్యాంప్ జరగనుంది. ఫుట్బాల్ క్రీడపై ఆసక్తి ఉన్న విద్యార్థులు https://india khelo football.com/seasons లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఏపీ టూరిజం శాఖ రాజ్న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఐకేఎఫ్ నిపుణులు నేరుగా గ్రామ, పట్టణాల స్థాయిలో పాఠశాలలకు వెళ్లి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులతో, చాగలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులతోటి ఐకేఎఫ్ ఆధ్వర్యంలో మీరు ఆడండి, మేము మీకు అవకాశం ఇస్తున్న కార్యక్రమానికి సిద్ధమవుతుంది. 45 రోజులు 7 నగరాలు, 10 పట్టణాలు ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం వేట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టూరిజం శాఖ, రాజ్న్యూస్ తెలుగు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జిల్లా ఐకేఎఫ్ టీమ్ అయితే ఇక్కడికి తూర్పుగోదావరి జిల్లా రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇక 45 రోజుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి ఇవాళ రాజమండ్రిలో అయితే జరుగుతుంది. ఇక్కడ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజమండ్రిలో ఏ విధంగా పిల్లలందరూ గ్యాదర్ అయ్యారు, వాళ్ళకి ఎటువంటి మీరు ప్రదర్శిస్తున్నారు, ఈ టీమ్ లో ఎంతమంది సెలెక్ట్ చేయగలుగుతున్నారు? సో టైగర్ ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఆదివారం రోజు వైజాగ్ లో సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకుని ఈ రోజు రాజమండ్రిలో ఉన్నాము. రాజమండ్రిలో ఇది మొదటిసారి చేయడము. ఆల్మోస్ట్ మనకి ఈ రోజు 100 పిల్లలు అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళల్లో టాలెంటెడ్ ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ కి పంపిస్తామని ఆశిస్తున్నాము. అండ్ ఈ రోజు మనకి రాజమండ్రిలో ఫస్ట్ టైం చేయడానికి టైగర్ క్యాపిటల్, రాజ్ న్యూస్, ఏపీ గవర్నమెంట్ టూరిజం, ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ అసోసియేషన్, ఇక్కడ ఈ రోజు మనకి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ తో మనకి ఆల్మోస్ట్ 100 మంది పిల్లలు వచ్చారు, ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి. ఆల్సో కోచెస్ అండ్ పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకి. సో చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది ఈ రోజు ప్రోగ్రామ్. దీనికి సంబంధించి అంటే ఇక్కడ చాగల్ నుంచి కూడా కొంతమంది స్పోర్ట్స్ కి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ గైడెన్స్ తీసుకుని మాటలు తీసుకున్నాం. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయలక్ష్మి. నేను చాగల్ హై స్కూల్ నుండి పీడిగా వచ్చేసి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ వల్ల రిజల్ట్ ఏమంటే హై స్కూల్ లెవెల్స్ నుండి కూడా గర్ల్స్ మెయిన్ ఫుట్బాల్ ప్లేయర్స్ ని డెవలప్ చేయడానికి చాలా మంచి అవకాశం. ఇంతకు ముందు ఎక్కడికో వెళ్ళి సెలక్షన్స్ వెళ్ళి ఆడి వచ్చేవాళ్ళు, కానీ ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి చిన్న స్కూల్ నుండి కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ అనే వాళ్ళు గర్ల్స్ మెయిన్ డెవలప్ అవ్వడానికి చాలా మంచి అవకాశం సార్ ఇది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా సెక్రటరీ గారు అండ్ ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారికి, అలాగే హైదరాబాద్ నుండి వచ్చిన ఏకేఎఫ్ సంబంధించి విష్ణు తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు సంబంధించి ఎంతమంది పిల్లలు మీరు సైన్ చేశారు, ఏం చేశారు? నమస్తే సార్, నాది కూడా చాగలేనండి. చాగల్ హై స్కూల్లో చేస్తున్నాం మేము. మా పిల్లల్ని దగ్గర 30 మందిని తీసుకొచ్చాం మేము. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సిన ఏంటంటే టైగర్ క్యాపిటల్స్ వారికి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తర్వాత రాజ్ న్యూస్ మాకు ఈ పిల్లలకి ఇంత మంచి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని తయారు చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి మార్గాల్ని అవరోధించాలని చేసిన ఈ ప్రయత్నంలో మేమందరం కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము కోచ్లుగా ఉన్నాం కానీ పిల్లలకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వలేము. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత ఈ టైగర్ క్యాపిటల్స్ స్కాట్ అండ్ వీల్స్ వాడు ఎంతో చొరవ తీసుకొని మన రాజమండ్రిలో ఈ అవకాశాన్ని మా పిల్లల్ని వినియోగించుకొని మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన రాజమండ్రిలో జరగడానికి కారణమైన మన ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈస్ట్ గోదావరికి ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడ పెట్టి మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకా 100 మెంబర్స్ లోపు వచ్చారు. నాకు తెలిసి 160-170 వస్తారు అనుకున్నాను. ఎగ్జామ్స్ వల్ల చాలా మంది పిల్లలు రాలేదు. యాక్చువల్గా లాస్ట్ 3 years నుంచి మేము ఆల్మోస్ట్ 300 ప్లేయర్స్ వరకు మేము రూరల్ సైడ్ బాగా డెవలప్ చేసాము. ఇంకా ప్లేయర్స్ వచ్చి ఉంటే బాగుండు. మాకు కూడా మా పిల్లలు కూడా బాగా ఇంకా వెల్గా బిఫోర్ గా ఉండేవారు. ఎగ్జామ్స్ వల్ల ఆల్మోస్ట్ 90 to 100 మెంబర్స్ లో వచ్చారు అంతే.
సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బెటర్గా ఇస్తాం. 150-200 మంది ఉన్నారు, ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు మాకు. అందరు నేషనల్స్ ఆ లెవెల్లో ఉన్న ప్లేయర్సే మనకి ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 25 ప్లేయర్స్ మేము గుర్తించాం. దాంట్లో 15 ప్లేయర్స్ వరకు సంతోష్ ట్రోఫీ ఆడారు, 30 నుంచి సీనియర్స్ వరకు. దాంట్లో ఎక్కువ మనం ఉమెన్స్ బాగా ఎక్కువ మనకి ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నారు. దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ క్లబ్లకి, ఐఎస్ఎల్ క్లబ్స్ కి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. టాలెంటెడ్ మన పొటెన్షియాలిటీ ఉన్న ప్లేయర్స్ మనకి ఈస్ట్ గోదావరిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ముంబై క్లబ్ కి కానీ బెంగళూరు క్లబ్ కానీ వాళ్ళు ప్లేయర్స్ ని తీసుకుంటారు మన ప్లేయర్స్. So hi everyone, this is Neerja Shekhawat from India Kilo Football and I'm the operations head. What we are doing is it's a football tour program that is going on for around 45 days where we are going to different districts and different cities and villages of Andhra Pradesh. The program is about creating awareness. So Scout on Wheels, we have a bus, our facilitation partner AP Tourism, they have supported us with a bus that's going to go on for 45 days to scout talented players and create awareness about football ecosystem. So it's not just about, scouting players, but it's more about creating an opportunity, a platform, a awareness for everyone, not just players, but to support and to provide an ecosystem for every aspirant who wants to grow in the football ecosystem. So it's not just that if you are not able to become a professional football player, it's an end for you. No, there is a journey, there is a pathway. So that is the kind of awareness that we are providing with the help of our partners we have. So not just India Kilo Football, but we have Tiger Capital who is supporting the entire initiative across India and in AP as well, where they are providing with internships to 17 plus players who are getting a safety net so they can continue their career even as a professional football player and after that get an internship with Tiger Capital. Apart from that, we have wellness camps being organized for females, especially to encourage them to play and at the same time how to manage their menstrual cycle and their mental well-being. And in the similar lines, we have many partners. E-Motorrad today will be providing a cycle to one of the best performers. So today, this is a city trial that's happening here in Rajamundry. After that, we'll announce the results and we'll continue our journey to next on 4th of November, we are going to Aluru and after that Narsaraopet, and our next trial that is going to happen will be at Satanpalli Guntur on 8th of November. So the journey will continue and will end in Tirupati. ఇది ఇక్కడ తాజా విషయం అయితే ఈ రోజు రాజమండ్రిలో జరుగుతుంది. రేపు పొద్దుట ఏలూరు అలాగే మొత్తం తిరుపతి వరకు కూడా ఈ 45 రోజుల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ తో రాజ్ న్యూస్ సతీష్, రాజమండ్రి నుంచి.